హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. చూడండి, మీకు ఇవాళ ఒకటి ఎక్సెల్లో ఒక టిక్ చెప్తాను. డేటాను ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలని. చూడండి, ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ అనే ఒక కాలం ఉందండి. ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఒకే సెల్లో ఉన్నాయి. చూడండి, ఎంప్లాయీ నేము, ఐడి, ప్లేస్, ప్రోడక్ట్ అండి. చూడండి, నేను ట్రిక్ ఏంటంటే, చూడండి ఇప్పుడు ఇక్కడ 1 ఉంది. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ 1 ప్లేస్లో ఉంది కదా, నేను 1 ఇచ్చాను, ఎంప్లాయీ నేమ్ వచ్చింది. ఐడి సెకండ్ ప్లేస్లో ఉంది కదా, నేను ఇక్కడ 2 ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఎంప్లాయీ ఐడి వస్తుంది. అలాగే ప్లేస్ కావాలనుకుంటే నేను 3 ఎంటర్ చేశాను, ప్లేస్ వచ్చింది. చూడండి, ఇట్లా ప్రోడక్ట్ కావాలంటే 4 అండి. 5 అంటే మీకు ఎర్రర్ వస్తుంది, 5లో ఏం లేదు కాబట్టి. 2 అంటే ఇలా. ఇది ఎలా చేసేయాలంటే చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మన జనరల్గా చూడండి, ఫ్లాష్ ఫీల్డ్లో అయితే మీరు ఇలా డీటెయిల్స్ ఉన్నప్పుడు ఏదైనా ఒక నేమ్ ఎంటర్ చేసి మీరు కంట్రోల్ ఈ ఫ్లాష్ ఫీల్డ్ ద్వారా ఇలా చేస్తారు. పోనీ నాకు ఇప్పుడు నేమ్స్ వచ్చాయి, నాకు ఇప్పుడు ప్లేసెస్ కావాలంటే మళ్ళీ ఏం చేయాలి, వేరే సపరేట్ కాలంలో తీసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకుంటారు, ఇక్కడ సమ్ బిఎన్జిఏ బెంగళూరు అని తీసుకొని కంట్రోల్ ఈ అంటారు. ఇలా స్పెల్లింగ్ తప్పు ఉంది చూడండి, అందుకే అది రాంగ్ వచ్చింది. LURU చూడండి ఇలా. సో ఇది ఎవ్రీ టైం ఇది మీరు సపరేట్ కాలం తీసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇక నేను ఇండెక్స్ అనే ఒక ఫార్ములా వాడుతున్నాను ఎక్సెల్లో. నెక్స్ట్ టెక్స్ట్ స్పిల్ట్ అనే ఒక ఫార్ములా వాడుతున్నాను. చూడండి, ఇండెక్స్ టెక్స్ట్ స్పిల్ట్. చూడండి, టెక్స్ట్ వచ్చేసి నేను ఇది తీసుకుంటున్నాను. చూడండి, కాలం డీలిమిటర్ వచ్చేసి మనకు చూడండి, ప్రతి నేమ్కు ఐడికి ప్రతి దానికి మధ్యలో డీలిమిటర్ వచ్చేసి కామా స్పేస్ ఉంది. చూడండి, నేను ఒక కామా ఇచ్చాను. చూడండి, డబుల్ కోట్స్లో కామా ఇవ్వండి, ఒక క్యారెక్టర్ స్పేస్ ఉంది. చూడండి, స్పేస్ ఇవ్వండి, డబుల్ కోట్స్ ఎండ్ చేయండి, క్లోజ్ చేయండి. కామా ఇచ్చేసి మీరు ఏదైతే నెంబర్, ఇండెక్స్ నెంబర్ ఏదైతే ఉందో ఒక నెంబర్ చూస్ చేసుకున్నారు కదా, ఈ 2 ఇవ్వండి. దీన్ని మీరు కీబోర్డ్లో F4 బటన్తో మీరు రీచ్ చేయండి. ఇది చేసి క్లోజ్ చేసేయండి, ఎంటర్ ప్రెస్ చేసేయండి. చూసారా, దీన్ని ఫిల్ హ్యాండిల్ తోటి డ్రాగ్ చేయండి, టోటల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు 2 ఉంది కాబట్టి ఇక్కడ ఎంప్లాయీ ఐడి వచ్చేసింది. చూడండి, 2 ఉంది కాబట్టి ఎంప్లాయీ ఐడి వచ్చిందండి. మీరు ఇక్కడ ఇది 1 కదా, ఇది 1, ఇది 2 సెకండ్ ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్లో ఉంది, ఫోర్త్ ప్లేస్లో ఉంది కదా. ఇక్కడ 4 ఎంటర్ చేశాను అనుకోండి, ఇండెక్స్ నెంబరు. చూడండి, ప్రోడక్ట్స్ వచ్చాయి. నేను 3 ఎంటర్ చేశాను అనుకో, చూడండి ప్లేసెస్ వచ్చాయి. 1 ఎంటర్ చేశాను అనుకో, నేమ్స్ వచ్చాయి. సో ఇలా అండి. Hope you understand అండి. For more tricks, please subscribe GS Data Lab. Start your data journey in Telugu. Bye bye.